బ్రేకింగ్ న్యూస్ గుంటూరులో ఫ్లెక్సీ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. హోర్డింగ్స్ ఫ్లెక్సీల వలన ప్రధాన పార్టీ మధ్య తీవ్ర వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరికొకరు పోటీ పడుతూ ఫ్లెక్సీలు హోర్డింగ్స్ వేస్తూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలు ప్రధాన పార్టీల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ప్రచార ఆర్భాటాల కోసమే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ప్రచారాల మీద పెట్టే దృష్టి ప్రజలకు మంచి చేయడంలో పెడితే బాగుంటుందని సూచిస్తున్నారు. హోర్డింగ్స్ ఫ్లెక్సీల కోసం పెట్టే ఖర్చుతో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబా, చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చూస్తున్నాం మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన పూర్తిగా టీడీపీ అదేవిధంగా వైసీపీ హోర్డింగ్లు బ్యానర్లు కనిపిస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుంటూరులో అయితే మాత్రం ఫ్లెక్సీ వారు ఫిక్స్ కే జరిగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ ఫ్లెక్సీ వ్యవహారం అనేది రెండు పార్టీల మధ్య భారీగా చిచ్చు పెడతా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా గుంటూరు వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రి విడుదల రజని కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్, ముస్తఫా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తనయురాలు నూరి ఫాతిమా, ఈ ఫ్లెక్సీలన్నీ కూడా గుంటూరులో హల్చల్ చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడ చూసినా, ఏ మూలన చూసినా కూడా, ఏ సందులో చూసినా కూడా ఈ ఫ్లెక్సీలకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా గత కొద్ది రోజులుగా గుంటూరులో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఫ్లెక్సీలకు సంబంధించి వివాదం తీవ్రంగా చోటు చేసుకుంటుంది. గతంలో మనం చూడొచ్చు, విడుదల రజని ఆ ఫ్లెక్సీకి సంబంధించి విడుదల రజని ఫ్లెక్సీ వ్యవహారంలో పూర్తిగా కూడా గొడవ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ జనసేన నాయకులకు సంబంధించి అదే అక్కడ ఫ్లెక్సీలు వేస్తున్నటువంటి సమయంలో ఆ విడుదల రజని ఫ్లెక్సీ ఆ జనసేన నాయకుల ఫ్లెక్సీలపై వేయడం జరిగింది. అప్పుడు ఆ తీవ్ర దుమారం లేగింది. దానికి తోడుగా జనసేన అదేవిధంగా టీడీపీ జనసేన విడుదల రజనీకి సంబంధించినటువంటి వర్గీయుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అదే తరహాలో ఈ రోజు కూడా ఫ్లెక్సీ వివాదం తీవ్ర స్థాయిలో చేరింది. ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుతం అతను గుంటూరు పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సంసిద్ధం అవుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఆయనకి పూర్తిగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు మొత్తం కూడా హోర్డింగ్ వేయడం జరిగింది. హోర్డింగ్ వేసిన నేపథ్యంలో ఆ పెమ్మసాని చంద్రశేఖర్ హోర్డింగ్ పై నూరి ఫాతిమా హోర్డింగ్ వేశారు. అయితే దానికి సంబంధించి ఇద్దరి మధ్య కూడా వివాదం చోటు చేసుకుంది. పూర్తిగా కూడా ఈ ఫ్లెక్సీల వివాదం అనేది మాత్రం ప్రజలకు ఉపయోగపడంగా లేదు, కానీ ఈ రాజకీయ నాయకులు ఫ్లెక్సీని రాజకీయం చేస్తున్నారని చెప్పేసి రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.